ఇండస్ట్రీకి కొత్త డ్యాన్స్ వచ్చిన హీరో వచ్చేసాడు అన్న. సో కంగ్రాట్స్ అన్న. నెక్స్ట్ మూవీలో ఇంకా కోరుకున్నా. మెయిన్లీ నువ్వు బిఎడ్ లుక్లో ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ నీ సాఫ్ట్వేర్ లుక్లో ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అక్కడే మన ఇక యాక్టర్ని ప్రూవ్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే బీజిఎం కూడా చాలా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ ఎవరో కానీ చాలా బాగా చేస్తారు అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో మనం పెట్టిన 100 రూపాయలు 150 రూపాయలు ప్రతి ఒక్క రూపాయి వర్త్ అన్నట్టే మనకు అనిపిస్తుంది. సో పండగ రోజు ఒకటే మాట చెప్తున్నా, వాచింగ్ పౌడర్ సినిమా ఇంత మంచి సినిమా చూడకుండా అది మీ కర్మ. దీనికి మెయిన్ పిల్లర్ మన డైరెక్టర్ గారు విజయ్ గారు. సో సార్ మీరు ఇలాంటి కథలు రాసుకోవడం ఒక చెప్పి దాన్ని ప్రాపర్గా మనకు అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్క్యూట్ చేశారు. సో రియలీ హ్యాట్స్ అన్న. ఇలాంటి కొత్తలు రావాలి. సో అలాంటప్పుడే ఆర్టిస్టులు వస్తారు అండ్ అందరూ వస్తారు. సో మంచి సినిమా తీసినందుకు, మంచి రోజులు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ప్లీజ్ టు వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్ అన్న. ఎందుకంటే ఇది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్. సినిమా చాలా బాగుంది. సినిమా ప్రమోషన్స్ అంతప్పుడే చెప్పాను సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది అన్నట్టే చెప్పిన మాట ప్రకారం సినిమా హిట్ కొట్టింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 31st రోజు నిజంగా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఏ సినిమాకి వెళ్ళాలా ఏంటన్నా ఒక టెన్షన్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక మంచి సినిమా వచ్చిందండి. సాటుకున్నాం అనే మూవీ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అండి. అంటే చాలా మందికి ఇంట్లో ఎలా ఉంటారు, ఫ్యామిలీ అనేది కొంతమందికి ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఉండరు. వాళ్ళందరి కోసం ఒక మంచి ఎగ్జాంపుల్గా ఒక మంచి స్టోరీ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. సార్ చెప్పారు కదా 6 రోజు ఎట్టుకొచ్చారని, అన్నట్టు ఎట్టుకొచ్చారు. సినిమా చాలా బాగుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ కానీ, డైలాగ్ కోసం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా